నమస్తే వర్మ. సార్, సుప్రీం సంచలన తీర్పు, వారికి నో రిజర్వేషన్ ఎలా చూడాలి? చాలా సంచలనం రేపుతున్న తీర్పు అని ఇది వస్తున్న ప్రచారం. చాలా సంచలనము. రెండోది, భారతదేశ సామాజిక పరిస్థితులు అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు రిజర్వేషన్ మీద రకరకాల వివాదాలు, వీటి మధ్యలో ఇది తప్పనిసరిగా ఒక దుమారం సృష్టించే అవకాశం ఉంది. పైగా ఈ రావటం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక రెఫరెన్స్తో వచ్చింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం అనే చోట పాస్టర్ ఆనంద్ అనే ఆయన ఒక చర్చి నిర్వహిస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రామిరెడ్డి అనే ఆయన అభ్యంతరం చెప్పాడు. దాంతో కొంచెం వివాదం వచ్చింది. అప్పుడు ఆయన ఒక కేసు వేశాడు. ఈ విధంగా చేయడము, మాకు ఆటంకాలు కల్పించడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దీని కింద దళితులను ఇచ్చేయటము అని అత్యాచారాల చట్టం కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాదు, ఇది క్రిస్టియన్ అని చెప్పి మీరు పాస్టర్గా అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు, హిందువులు బౌద్ధులు సిక్కులకు మాత్రమే వర్తిస్తుంది అని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ధర్మాసనం ఈరోజు తీర్పిచ్చింది. ఇది చాలా సంచలనమైంది. ఏంటంటే ఈ క్రిస్టియానిటీలో, ఇస్లాంలో, అంటే మహమ్మదీయ మతంలో, క్రైస్తవ మతంలో కులాలు లేవు కాబట్టి దళిత కులాలు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దానికి వర్తించదు, కేవలం ఈ రెండు మతాలకే వర్తిస్తుంది అన్నారు. అలాగే ఆ సదుపాయాలు అవి కూడా రాజ్యాంగం ఇచ్చేటటువంటివి కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారం వాళ్ళకు రావు. 1950లో చేసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ చట్టం 3వ క్లాజ్ ఈ విషయం స్పష్టంగా పేర్కొంది అని. సో ఇప్పుడు ఏమవుతుంది, దేశంలో వాస్తవంగా అన్ని చోట్ల కూడా తమ సామాజిక స్థితిగతుల రీత్యా కానీ వివక్షలు భరించడానికి లేక కానీ క్రిస్టియన్స్ కావటం అనేది దళిత క్రైస్తవులు అనే సమస్య భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఇప్పుడు దళితులు క్రైస్తవులు అయినంత మాత్రాన వాళ్ళ సామాజిక స్థితి కానీ ఆర్థిక స్థితి కానీ ఏమీ మారదు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎందుకు నిరాకరించాలన్న చర్చ దేశంలో చాలా రోజులుగా జరుగుతుంది. అదే కాకుండా రంగనాథ్ మిశ్రా కమిషన్, సచార్ కమిటీ సిఫార్సులు వచ్చాక దాని అమలు కోసం వేసిన రంగనాథ్ మిశ్రా, అది కూడా జస్టిస్. ఆ కమిషను ముస్లింలైనా క్రైస్తవులైనా దళితుల నేపథ్యంలో వాళ్లకు మతాన్ని బట్టి రిజర్వేషన్ నిరాకరించకూడదు. అంటే ఇక్కడ ఏంటి, మతాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నప్పుడు మతాన్ని బట్టి నిరాకరించకూడదు కదా. మతం అనేదే కానీ కొలబద్ద అయితే, అందువల్ల దళితులు అనేవాళ్ళు మతం మారినప్పటికీ ఇవ్వాలి అని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. అప్పటి నుంచి నడుస్తూ ఉంది అది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సమస్య రిజర్వేషన్ సమస్య కాదు కానీ ఆ హోదా, ఆ ప్రతిపత్తి, ఆ సదుపాయాలు కేవలం వీళ్ళకు మటుకే వర్తిస్తాయి అని చెప్పింది. 2007లో అప్పుడున్న ప్రభుత్వం మటుకు వాళ్ళకు కూడా దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వాలన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం, కొంతమంది సవాల్ చేయటం అయింది. ఇప్పుడు దీని మీద ఎలా స్పందనలు వస్తాయి, రెండవది దీన్ని ప్రభుత్వం ఎలా చక్కదిద్దుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉంది, ఈ మతంలో ఉంటేనే అని. ఎందుకంటే మీకు ఇప్పుడు దేశంలో మత మార్పిడులు అన్నదాన్ని ఒక పెద్ద వివాద, హిందుత్వ రాజకీయాలు అనండి లేకపోతే ఇతరమైనవి ఇవి నడుస్తున్నప్పుడు మత మార్పిడిని నిరోధిస్తూ ఈ మధ్యనే ఐ థింక్ ఉత్తరాఖండ్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చాలా కఠినమైన చట్టాలు తెచ్చారు. ఇప్పుడు అస్సాం ఎన్నికల ప్రచారంలో కూడా అమిత్ షా స్వయంగా లాంటి మాటలు కూడా కొన్ని మాట్లాడారు. కాబట్టి బలవంతపు మత మార్పిడులు అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు వీళ్ళేం బలవంతం కాదు. చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇప్పుడు తాజా తీర్పులో మతాన్ని మార్చుకొని చాలా ఆ మతాచారాలను, క్రైస్తవ మతాచారాలను అనుసరిస్తూ ప్రచారాలు చేసేవాళ్ళు హిందువులకు మాత్రమే వచ్చే హక్కులు, సదుపాయాలు పొందలేరు ఆ దళిత వర్గాల వాళ్ళు. అందులోకి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంకా ఇదిగో పలానా హిందూ మాదిగా అని మీరు క్లెయిమ్ చేయలేరు అనేటటువంటి మాట చెప్పింది. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొన్న జరిగిన ఒక చర్చ కూడా గుర్తొస్తుంది. ఇది అచ్చెన్నాయుడు మోషన్ రాజు చైర్మన్ ఆయన వ్యాఖ్యానించడం, తర్వాత మోషన్ రాజు అక్కడి నుంచి నేను హిందువును, నేను క్రైస్తవంలోకి మారలేదు అని చెప్పడం. అంటే అధికారికంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మారారా లేదనేది ఒకటి, వాళ్ళు అనుసరించే ఆచారాలు, పద్ధతులు, క్రతువులు ఇవిగా ఉన్నాయనేది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే సామాజిక కోణంలో మతం మారినా వాళ్ళ బతుకులు ఏం మారలేదు కాబట్టి వాళ్ళకి సదుపాయాలు ఉండాలనే ఎవరైనా కానీ చెప్తారు హేతుబద్ధంగా. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మళ్ళీ
వెళ్తారా, ఏం జరుగుతుంది, మనం ఒకటి చూడాలి. ఇంకోటేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ స్థానికంగా ఏదైనా దౌర్జన్యం జరిగిందంటే ఆ కోణంలో ఏదో ఒక సెక్షన్ కింద తీసుకోవాల్సిందే, కానీ ఆ చట్టం వర్తించదు కాబట్టి అని వదిలేసే అవకాశం కూడా ఉండదు. ఎనివే ఈ కేసులో మటుకు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు ఇచ్చిన తీర్పును ధృవీకరించిందని చెప్పాలి. ఇంకా చర్చ బహుశా మొదలవుతుంది. పార్లమెంట్ కూడా ఎలాగో సెషన్లో ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని ప్రస్తావించవచ్చు. ఇది చాలా కీలక. ఎన్నికల సమయంలో రావటం కూడా గుర్తించాలి. ఒక 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు తోసుకొస్తున్న సమయంలో ఇది వస్తుంది.